వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్. ఇంట్ల కూరగాయలు ఏం లేనప్పుడు, కారం కారంగా తినాలనిపించినప్పుడు, ఫాస్ట్‌గా వంట చేయాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేయండి పచ్చిమిరపకాయలతోటి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. పచ్చిమిరపకాయలతోటి పచ్చడి 3 పూటలా తినొచ్చు. ఏంది 3 పూటలా? ఒక్క పూట తింటేనే కడుపులో మంటతోటి టపా కడతామేమో అనుకునేరు. ఏమి గాదు. చాలా కమ్మగా, మైల్డ్ కారంతోటి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. అండ్ ఫాస్ట్ చేసుకున్నా గూడా కనీసం వారం రోజులు నిలువ ఉంటది తెలుసా ఈ పచ్చడి. అండ్ ఇది జేసుకునే ప్రాసెస్ గూడా సింపుల్ అనమాట. కూరగాయలు లేనప్పుడు ది బెస్ట్ రెసిపీ అంటే ఇదే. చాలా క్విక్‌గా అయిపోతది. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పేసి మంచిగా ఏయించుకొని ఒక పక్కకు తీసుకోండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలేసి కట్ జేసి కొంచెం నూనె వేసి వేయించుకోండి. అయితే ఇవి కారంగా ఉండే మిరపకాయలు గాదండి. మనకి 2, 3 రకాల మిరపకాయలుంటాయి గదా! కొంచెం కారం తక్కువగా ఉండి, కొంచెం కారం ఎక్కువగా ఉండేవి ఉంటాయి గదా! అట్లాంటి వాటిలో కారం తక్కువున్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. అవి వేగేటప్పుడు ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏసి, అది వేగిన తర్వాత పచ్చి ఎల్లిపాయలేసి, అది గూడా కొంచెం వేగిన తర్వాత మిక్సీకి జార్‌లోకి మనం వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పేసి ఒక్కసారి మిక్సీకి బట్టి, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు ఏసి మళ్ళీ మిక్సీకి బట్టి, లైట్‌గా మీకు నచ్చితే ఇంగువ ఏసి పోపు బెట్టుకొని వేడి వేడి అన్నంలా ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటది. టేస్ట్ సూపరనమాట. కొంతమందికి పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలనిపిస్తది గదా! వాళ్ళకైతే ఇక్కడ కొంచెం చింతపండు యాడ్ జేసుకోవచ్చు. మనం మిక్సీకి పట్టుకునేటప్పుడే. మా ఇంట్లో చింతపండు నేను కొంచెం అవాయిడ్ జేస్తున్నాను కాబట్టి చింతపండు లేకుండా పచ్చడి నూరినా. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఉల్లిపాయ ఎయకుండా అలాగే స్టోర్ చేసుకున్నారనుకోండి 1 వీక్ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా పాడవ్వకుండా అట్లనే ఉంటది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.